ఏం లేదు. ఈ మధ్య మనం చూసామక్క కళ్యాణ్ గారు, అంటే సీరియల్ యాక్టర్స్ మనం చనిపోయాడు బాబు చందు. హాట్ టాపిక్ అంటే అంటే హాట్ టాపిక్ అని కాదు, కాబట్టి ఏంటంటే పాపం అంటే ఈ సంబంధాలకు కూడా ఆత్మహత్య చేసుకునే దాకా పోతుందా అనే ఒక ఫీలింగు ఇండస్ట్రీలో ఒకసారిగా అట్లా బగ్గుమంది. నిజంగా చందు అండ్ పవిత్ర గారు చనిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో ఇటు ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి తీరని లోటు. సో ఏంటి దీన్ని ఈ టోటల్ ప్రక్రియని ఏ విధంగా చూస్తారు? చందు నాకు నా అసిస్టెంట్గా చేశాడు సీరియల్స్లో. లాస్ట్ మాట్లాడింది నాతోనే, లాస్ట్ చాటింగ్ ఉందా అది నాతోనే. సో అబ్బాయి నాకు బాగా తెలిసిన అబ్బాయి. ఎలా అంటే నేను చందు యాదవ్ అని పిలుస్తా అబ్బాయిని. అంటే నేను కొంచెం మాకు సంఘాల్లో వాటిలో ఉంటాం కాబట్టి తెలుసు. సో అబ్బాయి నేను ఎంతో ట్రై చేశా మార్చాలి వద్దు అని. నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా వెళ్ళిపోకూడదు, ఇలా చేయకూడదని. వినడం విన్నట్టే ఉన్నాడు. సరేనండి నేను అలా కాదండి ఇలా కాదని అన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు చేయట్లే అనుకున్నా. అబ్బాయి ఎవరికి చెప్పకండి నేను చచ్చిపోతాను పెట్టాడు మెసేజ్ నాకు. పెట్టాడు. అదే కదా చాటింగ్, అదంతా నాతో చేసిన చాటింగ్. మీరు చూసారా ఈ మధ్య అంతా స్క్రోల్ అయింది. మెసేజ్ నాకు రావడం ఏంటి, నాతోనే మాట్లాడాడు. నాతోనే నేనే మాట్లాడింది, నేనే చెప్పాను. నేను చెప్పి ట్రై చేసి వద్దు, నాకు డిప్రెషన్లో ఉన్నా, మా నాన్నగారికి బాగాలేదు, నేను కూడా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అయ్యాను, ఇగో ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, లేదా ఇప్పుడు కలిసేదాన్ని. నేను హాస్పిటలైజ్ అయ్యాను, నాకు డయేరియా వచ్చింది ఈ 1 వీక్ నుంచి, నాకు బాగాలేదు. సో నేను ఇవన్నీ అసలు అబ్బాయికి చెప్తే రాత్రి 9:30 తర్వాత అబ్బాయితో మాట్లాడితే తాగి కొంచెం ఏడ్చి చాలా ఫీల్ అయ్యాడు. చందు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నాతో పాటు చాలా సీరియల్స్ చేశాడు అబ్బాయి. త్రినయనిలో చెయ్యక ముందు కూడా జనరల్ ఇగో చందు 9 ఇవ్వండి మీకు చూపిస్తున్నాను. ఈ చాటింగ్ మీకు చూపిస్తా చూడండి. అంటే జనరల్గా ఇవన్నీ ఈ చాటింగ్ నాతోనే. ఇది నాది. నాకు హాస్పిటల్ ఇగో ఇంకా ఎవరికి చెప్పకండి, నేను వెళ్ళిపోతాను. ఇవన్నీ పిచ్చి మాట్లాడుకు. లాస్ట్ మెసేజ్ చూసారా, చెయ్యకు అవన్నీ పెట్టాను. ఇవన్నీ అబ్బాయిని చాలా ట్రై చేశాను నేను, ఎలా ఉన్నావు ఏంటి అవన్నీ మాట్లాడాను. అతన్ని కాపాడుకోవడానికి చాలా నేను బాగా తెలుసు. తమ్ముడులా అబ్బాయి అక్క నాతో పక్కన మేము చాలా సీరియల్స్ చేసాను అసిస్టెంట్ గా. వీళ్ళిద్దరు రిలేషన్ లేదు అప్పుడు, 39 నేను ఉన్నప్పుడు లేదు. తర్వాత ఎలా బిల్డ్ అయింది తెలీదు. మరి ఈ అబ్బాయి చేసింది చాలా బ్లండరు, రాంగ్. పిల్లల్ని చెడగొట్టి, పిల్లలు లైఫ్ చెడగొట్టాడు. ఇప్పుడు 2 పిల్లల్ని చెడగొట్టేసాడు లైఫ్. అంటే తండ్రిగా బాగు చేయాల్సిన లైఫ్ తీసేసాడు ఇప్పుడు ఆ పిల్లల్ని. అమ్మాయి చనిపోయిందండి, ఆవిడ కూడా చేసింది కరెక్ట్ కాదు. అంటే ముందు తెలియనప్పుడు వాళ్ళు ప్రేమ అంటే పిచ్చి ప్రేమ అంటారు చూసారు, ఉండొచ్చు. ప్రేమ వల్ల ఇన్ని ఫ్యామిలీస్ ఇంతమంది సఫర్ అవ్వకూడదు, ఇన్ని ఫ్యామిలీస్. అటువైపు ఆ ఫ్యామిలీ వైపు నుంచి ఇటువైపు ఈ ఫ్యామిలీ చచ్చిపోయిపోయి 2 హ్యాపీగా ఉన్నారా? అందరూ తిడుతున్నారు, అందరూ అంటున్నారు. ఏంటి వాడి తండ్రి కాంచి కన్నా తల్లి కాంచి ఆఖరికి పిల్లలు కూడా, చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు చెయ్యి పట్టుకుని నడిపించాలి నాన్న అంటే ధైర్యం. ఇప్పుడు నువ్వు వదిలేసి వాళ్ళు చెయ్యి. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడేమి చనిపోవడానికి ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. అది ఏదో భగవంతుడు ఏది వదలడు, ఎక్కడ ఇవ్వాల్సింది ఇస్తాడు. బ్యాలెన్స్ అయిపోయింది, అలా అయిపోయింది. వాళ్ళ ఆవిడది అయిపోయింది డెత్. ఆ డెత్ అయిపోయిన తర్వాత నువ్వు బతకాల్సిన మనిషి ఎందుకు? పిల్లలు ఉన్నారు నీకు, నీ పిల్లలు ఫ్యామిలీ. 11 సంవత్సరాలు ప్రేమించి నాకు కూడా పిలిచాడు పెళ్ళికి. ఆ టైంలో నేను బిజీగా ఉండేదో రాలని చెందని చెప్పి వెళ్ళకపోతే, ఎప్పుడు కనిపించినా మీరు మా పెళ్ళికి ఎందుకు వస్తారులేండి, మళ్ళీ యాదవ్ అంటారు, మళ్ళీ అదంటారు, మళ్ళీ తమ్ముడు అంటారు, కానీ ఎందుకు మా పెళ్ళికి ఇలా తెప్పేవాడు నన్ను. మీరు మీకు పిల్లడి పెళ్ళికి వస్తాలే అనేదాన్ని నేను. పిల్లడి పెళ్ళికి కూడా వస్తారు, అప్పుడు కూడా మీరు ఏదో చెప్పేస్తారు, హ్యాండ్ ఇచ్చేస్తారు అని కామెడీ చేసేదాన్ని. అట్లా లేదు ఇంకోసారి వస్తా అకేషన్కి అట్లా అనేదాన్ని. మొన్న ఈవిడ చెప్పారు, ఈవిడ అక్కడ షూటింగ్లో కలిసి జీ తెలుగులో మీ ఇద్దరం పెళ్ళి. చందు అంటే ఏ చందు అంటే అప్పుడు ఫోటో చెప్తే నేను షాకు. ఇదేంటి అబ్బాయికి పెళ్ళయింది కదా అన్న అంటే, పెళ్ళయిందండి డైవోర్స్ అయిపోయింది అని చెప్పింది ఆమె చెప్పింది, పవిత్ర చెప్పింది. చెప్పిన తర్వాత ఈ అబ్బాయి మొన్న నాతో మాట్లాడినప్పుడు కూడా పవిత్రకి మీరు చెప్పారంట కదా చెప్పిందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది చందు పెళ్ళి అంటే డైవోర్స్ అయిందంటే ఆల్మోస్ట్ అయిపోయిందండి అన్నాడు. అయినా కానీ ఏదైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ హెల్త్ ముందు చూసుకో, నువ్వు డాక్టర్ని కూడా సజెస్ట్ చేశాను. నేను బోల్డ్ మాట్లాడుకున్నావు, నేను డైవర్ట్ చేయబోయాను. నన్ను అన్నాడు మీరు ఎమ్మెల్యే ఈసారి వేస్తారనుకున్నాను, వేయలేదండి మీరు అని అడిగాడు. మీరు వేసేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను అన్నాడు. నేను ఈసారి కదా నెక్స్ట్ టైం చూస్తాను, ఇంకా మన అనుభవం రావాలని ఇలా మాట్లాడుకున్నాం. వైజాగ్లో హాస్పిటల్ వాళ్ళు ఎవరో ఒక ఆక్షన్ వేసేసారు యాదవ్, అది మాట్లాడుకున్నాం, అది మేమే తీసుకున్నాం అని చెప్పాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి అట్లా. సో నిజంగానే వాళ్ళ అంటే ఇలాంటి సంబంధాలని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నారు ఇప్పుడు అటు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది. ఇవి కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ
ఫ్రీ, ఇద్దరు ఫ్రీ బర్డ్స్ అనుకోండి, ఇద్దరు వీళ్ళ ఇష్టాలు వీళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్స్, ఎవరు అడగడానికి లేదు. నేను ఫ్రీగా ఉన్నా, అతను ఫ్రీగా ఉన్నాడు, మా ఇద్దరం పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఏమైనా సమాజంతో నీకు చిన్న పెద్ద అవన్నీ వదిలేద్దాం, పోనీ వాళ్ళ పర్సనల్ అనుకుందాం, చేయకూడదు. బట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నప్పుడు ఇటువైపు అటువైపు సఫర్ చేయకూడదు, అది ఆలోచించాలిగా. నువ్వు వాళ్ళని వీళ్ళు ఇద్దరు ఫ్రీగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తగలబడండి. కానీ ఇలా పిల్లలు ఉండి ఇటువైపు ఇద్దరు పిల్లలు, ఇటువైపు వాళ్ళ పెద్ద పిల్లలు, ఇంకా వాళ్ళు ఇంక ఇప్పుడు ఏదైనా జాబులు చేసుకుంటారు, వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, చదువులు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ తిండి ఏంటి, వీళ్ళు ఎవరు చూస్తారు, అది ఉండాలిగా ముసలోళ్ళు తల్లిదండ్రులు. ఇది ఆలోచన లేదా, బుర్ర లేదా, నీకు ప్రేమ ముఖ్యమైందా, పిల్లలు కన్నతండ్రిగా ప్రేమ ఇయ్యద్దా? నాకైతే అబ్బాయి బతికి లేడు కానీ అనకూడదు, లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఉండుంటే రెండు పీకేదా నేను ఖచ్చితంగా నిజం చెప్తున్నా. చందుకు నాకు ఇది తెలీదు, అబ్బాయి చెప్పడం ఏంటంటే డైవోర్స్ అయిపోయింది నాకు చెప్పాడు, నాకు తెలియదు. అబద్ధం ఇప్పుడు బయటకు వచ్చింది కదా తర్వాత, ముందు తెలియదు కదా నాకు. సో నేను వెళ్ళే వరకు ఊరు వెళ్ళిపోయాను, నేను లేను, ఒక్కరోజే నేను మాట్లాడలేదు అబ్బాయితో, మీరు అన్ని క్లియర్గా ఉన్నాయి, ఒక్కరోజే మాట్లాడలేదు. ఆ అబ్బాయి నేను ఊరు వెళ్ళిపోయాను, ఫ్రైడే నాకు వచ్చింది న్యూస్, నేను లక్ష్మీవారం ఊరు వెళ్ళా, ఆ రోజు మాట్లాడలేదు. శుక్రవారం మాట్లాడదాం సాయంత్రం అనుకున్నాను, ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడో పాపం చందు అని. అంటే పాపం అంటే ఎవరికైనా బతికించుకోవాలనుకుంటా కదా, తెలిసిన వ్యక్తి. ఇప్పుడు మాకు తెలుసు అనుకో, బాగా మనతో కలిసి పనిచేశాడు చాలా రోజులు, సో తెలిసిన వ్యక్తిగా బాగుండాలి అని. అబ్బాయి చచ్చిపోతానే అంటున్నాడు తెల్లవారేసిన నుంచి, ఎందుకు అలా చచ్చిపోవాలి అని మోటివేట్ చేసిన వినట్లే. లేదు నేను చెప్పాను, ఇదిగో నాకు హాస్పిటల్లో ఉన్నా, ఊరి నుంచి వచ్చిన తర్వాత నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నా, మళ్ళీ వచ్చేస్తా 4 daysలో వచ్చాక కలుస్తానంటే సరేనండి అన్నాడు. లేదా నేనే వస్తున్నాను వైజాగ్, అక్కడ కలుస్తా, అక్కడ నాకు హెల్ప్ కావాల్సి వస్తుందంటే ఓకే అన్న. హాస్పిటల్ విషయం, ఒక హాస్పిటల్ వీళ్ళే ఆప్షన్లో తీసుకున్నారట, వీళ్ళే ఫండింగ్ చేశారు, వీళ్ళు బావగారు, ఇతను కాదు. సో అది సెట్ అయిపోతే నాకు గోల్డ్ అంతా వస్తాయండి అంటే సరే నేను కూడా అక్కడ వరకు చెప్తానని చెప్పా. అలాంటి విషయం అబ్బాయి విన్నంగా నేనే షాక్, చాలాసేపు అలా ఉండిపోయాను, ఏంటి ఇలాంటి మనుషులు ఎంత ఈజీగా తీసేసుకుంటారు ప్రాణాలు అని. సో ఒక ఛానల్లో వాళ్ళ హస్బెండ్ని అడిగితే, ఎవరైతే పవిత్ర గారి హస్బెండ్ని అడిగితే, వాళ్ళిద్దరిది ఇప్పటికీ నాకు మళ్ళీ భార్య అంటూ ఒకవేళ వస్తే నాకు పవిత్ర లాంటి భార్య రావాలి అనుకున్నట్టుగా ఆయన మళ్ళీ పుడితే పవిత్ర భార్యకి పుట్టి మళ్ళీ ఆవిడే నేను చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉందంటారా నిజంగా? ఏమోనండి, మనకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో తెలీదు. వాళ్ళిద్దరు బాగుంటే మరి వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరు బాగుంటే మరి వాళ్ళిద్దరు ఎవరు, ఈ ఇద్దరు సంబంధం ఏంటి, వాళ్ళిద్దరు సంబంధం ఏంటి, వాళ్ళిద్దరు చెప్పాలి. వాళ్ళిద్దరు పైన ఉన్నారు, మనం ఏం మాట్లాడుకున్నా వేస్ట్. కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఆయన ముందు సీన్లో లేడు, ఇప్పుడు ఆయన సీన్లోకి వచ్చాడు, పిల్లల సీన్లోకి వచ్చారు, ఇక్కడ వైఫ్ సీన్లోకి వచ్చి ఇంతమంది సీన్లోకి వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడడానికి లేదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలి అనాలి, అనడమే. ఎందుకంటే బాధ ఉన్నా అది ఒకటే, వాళ్ళ ఆత్మశాంతి చేకూరుతుందా. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మంచి జరగదు, ఎందుకంటే ఇక్కడే వేలాడుతారా ఆత్మహత్య చేసుకోకంటారు. అబ్బాయి తప్పు చేశాడు, ఆవిడ చనిపోతే ఆవిడది కర్మ అండి, రాసిపెట్టుంది. ఈ అబ్బాయికి ఏం కర్మ, ఈ అబ్బాయి చేసిన తప్పు. ఈ అబ్బాయిని అయితే నేను క్షమించను, నేనే కాదు భగవంతుడు క్షమించడు. నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆ విషయాలు అసలు నేను ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడానికి. బట్ మీరు అడిగారు కాబట్టి చెప్పానమ్మా, వదిలేద్దాం. కొంతమంది అంటే తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు, ఫైనల్గా చెప్పండి, కాళ్ళకి ఏదో అది కట్టుంది తెలియదు, నాకు తెలియదు. నేను ఊళ్ళో ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని, చూసేదాన్ని. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు? లేదు, ఇంకా వెళ్ళాలమ్మా, వెళ్ళాలి, ఒకసారి వెళ్తాను. ఎందుకంటే యాక్చువల్గా వేరే లాంగ్ రిలేషన్ కవర్ చేయడానికి వెళ్ళాను మేడం, ఒక్క సెలబ్రిటీ కూడా ఎవరు రాలేదు అక్కడికి, ఎందుకంటే ఆయన అంత్యక్రియలకు అక్కడే ఉన్నాము. వాళ్ళ ఇల్లు కూడా లొకేషన్ తీసుకొచ్చుకున్నాను, వెళ్తాను రేపు ఎల్లుండి వీలు చూసుకొని రేపు సాయంత్రం ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి పరామర్శించి వచ్చేస్తాను, లేకపోతే 11th డే కలా వెళ్దాం అనుకున్నాను, వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే తెలిసిన అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీతో నాకేం ఎక్కువ పరిచయం లేదు, వాళ్ళతో అంత లేదు నాకు. ఈ అబ్బాయితో షూటింగ్ లోనే, కాకపోతే వాళ్ళ వైఫ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చెప్పేవాడు, షూటింగ్ లో మాట్లాడి బాగున్నారంటే, పిల్లలు కూడా పుట్టారు, అంతా మాట్లాడేవాడు అంతే. సరే ఏదైనా మంచి చెడు వెళ్ళిపోయేదో, వాళ్ళు మంచి జరిగినా ఏం జరిగినా భగవంతుడు మంచి గతులు ఇవ్వాలని కోరుకుందాం అంతే. అబ్బాయి ఇద్దరు బ్లెండర్ మిస్టేక్, ఈమెది బ్లెండర్, అబ్బాయిది బ్లెండర్, లైఫ్లు తీసేశారు ఫ్యామిలీస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.